పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ దారుణ హత్య జరిగింది. ఈ కేసును గ్రామీణ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు వివరాల ప్రకారం ప్రధాన నిందితులు ఉస్తరి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. హత్యకు 5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా వెల్లడైంది. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్డు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాన్ని ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. అందరికి నమస్కారం. ఈ పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా కోటప్పకొండ నుంచి వచ్చే రూట్ లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైట్ ఈ అడ్వకేట్ పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం పెద్ద బండతోటి అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్ లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు మా సి సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ ను పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎలక్షన్ గా క్రియేట్ చేస్తున్నారని వాటి నుంచే మా సిఐ గారు చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్ లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్ లో, ఒక టీము సస్పెక్ట్ అక్యూజ్డ్ గురించి 3 టీములు పనిచేసి